డీటెయిల్స్ చూస్తే మచిలీపట్నం ఏఎంవీఐ పిల్లోట్ల లోక్నాథ్ ప్రసాద్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలకు దిగినట్లు సమాచారం. లోక్నాథ్ ప్రసాద్ కు సంబంధించిన ఆస్తులపై విచారణలో భాగంగా విజయవాడలోని చుట్టగుంటలో ఉన్న ఆయన నివాసంతో పాటు ఆయన సోదరుడి ఇంట్లో కూడా అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా మచిలీపట్నంలోని ఆయన కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మచిలీపట్నం ఏఎంవీఐ పిల్లోట్ల లోక్నాథ్ ప్రసాద్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలకు దిగినట్లు సమాచారం. లోక్నాథ్ ప్రసాద్ కు సంబంధించిన ఆస్తులపై విచారణలో భాగంగా విజయవాడలోని చుట్టగుంటలో ఉన్న ఆయన నివాసంతో పాటు ఆయన సోదరుడి ఇంట్లో కూడా అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా మచిలీపట్నంలోని ఆయన కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో
కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కృష్ణా జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ హమిద. ఈరోజు ఉదయం ఏదైతే ఈ బ్రేకింగ్ ఇన్స్పెక్టర్ గారి ఇంట్లో ఏసీబీ తనిఖీలు మొదలైనవి. మచిలీపట్నంతో పాటు విజయవాడలో ఉన్నటువంటి ఆయన చుట్టుకుంట్ల అంటే ఇంట్లో కూడా ఏకకాలంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. దీంట్లో ఏదైతే అక్రమాస్తులు కలిగి ఉన్నారనేటువంటి ఫిర్యాదులు వచ్చినాయో దానికి సంబంధించి వాటికి సంబంధించిన పత్రాలు కొన్ని స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే ఏ కార్యక్రమాలకు సంబంధించి అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమాస్తులకి కూడగడుతున్నారు అనే విషయాల మీద కూడా వీళ్ళు క్షుణ్ణంగా ఈ డాక్యుమెంట్స్ ని వాటిని కూడా జరగడంతో ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చినాయో వాటికి ప్రూఫ్ దొరికినట్టుగా అయితే కనుక భావిస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఏసీబీ కలకలం రావడంతో ఈ ఆర్టీఓ కార్యాలయంతో పాటు దీంట్లో పనిచేసే సిబ్బంది, మిగతా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇది ఒక ఉలికిపాటుగా ఈ కార్యాలయంలో ఈ సోదాలు అయితే కనిపిస్తున్నాయి హిమజ. రైట్, అంటే ఇప్పుడు ఆరోపణలు వచ్చిన అధికారికి సంబంధించి ఇదివరకు ఏమైనా తన మీద ఏమైనా కంప్లైంట్స్ లాంటివి ఉన్నాయా? అసలు అధికారి నేపథ్యం ఎలా ఉంది, వృత్తికి సంబంధించి నేపథ్యం ఎలా ఉందైంది? వరుసగా ఈ ఆర్టీఓ కార్యాలయం ఏదైతే ఈ రవాణా సంబంధించినటువంటి శాఖ అధికారులు ఉన్నారో వీళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు రావటము అవి ఇదిగా ఉండటం కరెక్ట్ గానే కన్ఫర్మ్ గానే జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా కొంత విచ్చలవిడితనంగా పెరిగిపోయినాయి అనేది వాళ్ళే ఒక అక్రమాస్తులు కలిగి ఒక లగ్జరీ లైఫ్ కి రావడంతో ఇవన్నీ కూడా ఈ ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్ గా ఉంది కాబట్టి ఈ కంప్లైంట్లు పెడతాం జరిగింది. దానికి స్పందించినటువంటి ఏసీబీ రైట్స్ ఇటీవల కాలంలో అధికమవుతున్నాయి. ఎవరైతే అవినీతి ఆరోపణలు కలిగి అక్రమాస్తులు కలిగి ఉన్నారో వారి మీద దాడులు చేసి వారి మీద చర్యలు తీసుకుంటాకైతే కనుక ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగానే ఇలాంటి ఫిర్యాదులు రావడం జరుగుతుంది. దాని మీద దాడులు కూడా కొనసాగుతున్నాయి హిమజ. రైట్, అంటే ప్రస్తుతం ఏసీబీ అధికారుల సోదాల్లో అంటే ఎంతవరకు అప్డేట్ ఉంది, అంటే ప్రస్తుతం ఎంతవరకు వారి దర్యాప్తు కొనసాగుతుంది? ఇది వాళ్ళు అక్రమాస్తులు కలిగి ఉన్నాయి, పలానా చోట్ల వీళ్ళు చేశారు, కొన్నారు, స్థలాలు కొన్నారు అవి అని అవన్నీ అయితే కనుక వాళ్ళు ఏదైతే ఆ ఫిర్యాదులో పొందుపరిచారో దాన్ని ఆధారంగా బేస్ చేసుకుని ఆ విధమైనటువంటి ఇంట్లోనూ ఆఫీసులో కూడా ఈ ఏకకాలంలో దాడులు చేయడం మూలంగా అలాంటివి అయితే కనుక కొన్ని కీలక పత్రాలు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా లభించినట్టు, బ్యాంక్ అకౌంట్లు, అట్లాగే ఎవరికైతే ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నిటినీ కూడా క్షుణ్ణంగా తీస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి విపరీతమైనటువంటి అక్రమ ఆదాయాన్ని కలిగి ఉండటంతో ఇలాంటి ఆరోపణలకి, ఇలాంటి విమర్శలకు గురవుతున్నారు. ఇలాంటి ఏసీబీ దాడులప్పుడు వీళ్ళ యొక్క అసలు స్వరూపాలు బయటకు వస్తున్నాయి హిమజ. రైట్, అంటే ప్రస్తుతం అధికారి ఏమైనా స్పందించింది ఉందా? ఇది కేవలం ఆరోపణైనా, లేదంటే ఆయన ఏమైనా దీని పట్ల అంగీకరించడం ఏమైనా ఉందా? ఆయన అంగీకరించడం అయితే ఏమీ ఇది లేదు. ఆయన్ని ఏమీ మాట్లాడలేదు. ఆయన్ని పక్కన పెట్టేసి ఎంక్వైరీ జరుగుతుంది. వాస్తవంగా అయితే కనుక ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఒకటికి 2 సార్లు వాళ్ళు చెక్ చేసుకుని ఏసీబీ కూడా వచ్చిన రిపోర్ట్ ని ఆధారంగా వెంటనే రిపోర్ట్ రాగానే ఈ దాడులకి ఒడికట్లేదు. ఏదైతే ఈ రిపోర్ట్ వచ్చినాయో దాని ఆధారంగా వాళ్ళు ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ దాడులకి వచ్చారని తెలుస్తుంది. రైట్, అంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చెదురుమదురుగా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మచిలీపట్నమే కాకుండా మరి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది? ఇటీవల కాలంలో ఏదైతే ఇప్పుడు మన గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అవినీతిని అరికట్టడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఏసీబీ అధికారులు కానీ తనిఖీలు, రైడ్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఎక్కడో చోట ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక చోట ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవినీతి అధికారులు బండారం బయటపడుతూనే ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ మచిలీపట్నంలో జరిగింది. ఇంతకుముందు కూడా వరుస దాడులు అయితే కనుక ఏసీబీ అధికారులు వరుస దాడులు అయితే నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఇది కానీ రెవెన్యూలో కానీ ఈ రెవెన్యూ పరంగా జరుగుతున్నాయి. అట్లాగే
ఇప్పుడు ఈ ఆర్టీఓ అధికారులు వీళ్ళందరూ కూడా ఇది ఎంత దాడులు చేసినా ఎంతమంది శిక్షించినా కానీ మార్పు అనేది రావడం లేదనేది ప్రజాభిప్రాయంగా కనిపిస్తుంది ఈ మధ్య. రైట్, యాజ్ పర్ మీరు అన్నట్టు ప్రజల అభిప్రాయం ప్రకారం అధికారుల తీరులో మార్పు రాకపోతే అది ఫర్దర్గా కూటమి ప్రభుత్వానికి కానీ విపక్షాలకి వాళ్ళ చేతుల్లోకి అస్త్రంగా మారే అవకాశం ఉందంటారు. అంటే ఇప్పుడు అంత ఈజీగా అయితే వదిలే ప్రసక్తి లేదు అనేది ఒక అధికారులుగా కానీ ప్రభుత్వం నుంచి కానీ కనిపిస్తున్నది. దాంట్లో భాగంగానే అందుకని ఈ సీరియస్నెస్ ఇప్పుడు వీటి మీద పకడ్బందీగా కేసులు బనాయించి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు పకడ్బందీ కేసులు బనాయించి వాళ్ళని వాళ్ళ సర్వీస్ లో కూడా ఇది ఒక బ్యాడ్ మార్క్ గా దాన్ని ఇచ్చేయడానికి ఒక రకమైన వాళ్ళకి కూడా ఒక ఆందోళన, ఒక భయం కలిగించే విధంగా అయితే కనుక ప్రభుత్వ చర్యలు, అధికారుల నిర్ణయాలు అయితే కనుక కనిపిస్తున్నాయి హిమజ. రైట్ కృష్ణారావు, దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తెలియచేయండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ హిమజ.